ఆగస్టు 7 యోహాను సువార్త 14వ అధ్యాయము 25 నుండి 31 వచనములు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఒక శక్తిగా కాకుండా వ్యక్తిగా పేర్కొనబడడం ఎంత విశిష్టమో మనం గమనించాలి. తండ్రి ఆత్మను ఎలా పంపిస్తాడో అలాగే ఆయన్ని క్రీస్తునామములో పంపి క్రీస్తు కార్యానికి ప్రత్యేక సంధానకర్తగా ఎలా పంపాడో మనం గమనించాలి. బోధించి సంగతులను గుర్తు చేయడం పరిశుద్ధాత్మ కార్యంలో ఒక భాగం. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను అని వ్రాయబడింది. కొందరు చేస్తున్నట్లే ఈ వాగ్దానాన్ని 11 మంది అపోస్తలులకే పరిమితం చేయడం లేఖన అర్థ వివరణలో అసంతృప్తికరమైన ఇరుకుదనంగా కనబడుతుంది. ఇది పెంతెకొస్తు దినం మరియు దేవుని పవిత్ర వాక్యంలోని ప్రేరణతో కూడిన గ్రంథాలను వ్రాయడం అనే వరాన్ని మించి ఎంతో దూరం వరకు విస్తరించినట్లు కనిపిస్తుంది. మన ప్రభు చివరి సందేశం యొక్క మొత్తం స్వరానికి అనుగుణంగా ఈ వాగ్దానాన్ని ప్రపంచంలోని ప్రతి యుగంలో ఉన్న విశ్వాసులందరికీ సామాన్య స్వాస్థ్యంగా పరిగణించడం మరింత సురక్షితమైనది, తెలివైనది మరియు స్థిరమైనదిగా ఉంటుంది. ఆత్మీయ విషయాలు మరచిపోయి విస్మరించే మన స్వభావం గురించి ప్రభువుకు తెలుసు. ఆయన ఈ లోకాన్ని వదిలినప్పుడు తన ప్రజలు ఒక బోధకుణ్ణి గుర్తు చేసేవాణ్ణి కలిగి ఉంటారని కృపాసహితంగా ప్రకటించాడు. ఆత్మీయ అజ్ఞానం గురించి మనం తెలివిగా ఉన్నామా? మనకు కొంచెమే తెలుసు, మనం కొంచెమే చూస్తున్నామని మీరు భావిస్తున్నారా? సువార్త సిద్ధాంతాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవాలని మనం ఆశిస్తున్నామా? బోధించే ఆత్మ సహాయం కొరకు మనం అనుదినం ప్రార్థిద్దాం. ఆత్మను వెలిగించి అవగాహన నేత్రాలను తెరచి మనల్ని సర్వసత్యంలోకి నడిపించడం ఆయన పని. ఆయన చీకటి ప్రాంతాలను వెలుగుగా మరియు గరుకు ప్రాంతాలను నునుపుగా చేస్తాడు. ఆత్మీయ విషయాల జ్ఞాపక శక్తి లోపభూయిష్టంగా ఉందని మనం కనుగొన్నామా? మనం చదివినా విన్నా మనం నేర్చుకున్నది వెంటనే మరిచిపోతున్నామని మనం ఫిర్యాదు చేస్తున్నామా? మనం అనుదినం పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థిద్దాం. ఆయన సంగతులను మనకు గుర్తు చేస్తాడు. పాత విషయాలు క్రొత్త విషయాలను గుర్తుంచుకునేలా ఆయన చేయగలడు. ఆయన సత్యం, కర్తవ్యం, వ్యవస్థ మొత్తాన్ని మన మనస్సులో ఉంచి ప్రతి మంచి మాటకు, కార్యానికి మనల్ని సిద్ధపడేలా చేయగలడు. ధ్యానం కోసం లేఖనాల్లో మీ స్వంత అవగాహన విషయంలో మీరు నమ్మకం కలిగి ఉన్నారా? లేక దేవుని సహాయాన్ని మీరు వెతుకుతున్నారా?